Garuda Express, an international courier service. రాజకీయాల్లో ఫెయిల్ అయినట్టు కనబడుతున్నారు కదా. అంటే రాజకీయాలకు సంబంధించినంతవరకు నేను ఒక విషయం చెప్తాను. అమంటే లోక్సత్తాకి సంబంధించినంత వరకు అంటే ఫస్ట్ ముందు నుంచి అసలు బీజేపీ భావజాలంలో ఉన్నాం. చాలామంది బీజేపీ లోక్సత్తా పెట్టిన తర్వాత ఈయన ఏదో నిజంగా చేసేస్తాడు, నిజంగా సమాజం చేయాలని చాలామంది వెళ్ళారు. ఇప్పుడు ఈ మధ్య కేజ్రీవాల్ లాగా అవును అంత పవర్ఫుల్ ఇక్కడ చేశాడు, బాగా చేశాడు పాపం. అతను బాగా నమ్మించాడు ప్రజలు కదా, మమ్మల్ని అందరినీ, మీలాంటి వాళ్ళు కూడా, అలాంటి వాళ్ళు అందరూ చాలామంది ఏదో చేసేది అప్పో సప్పో చేసుకుని ఉన్న అమ్ముకుని చేతులు అన్నీ వెళ్ళి దూకిన తర్వాత హిడెన్ అజెండాలు కొన్ని ఉన్నాయని తెలిసింది. లేకపోతే మీరు ఒకసారి ఆలోచించవచ్చు, ఎవరైనా ఒక ఎమ్మెల్యేని ఇప్పుడు మా బీజేపీ ఉంది, ఇప్పుడు 2 నుంచి ఇప్పుడు 284 దాకా వెళ్ళండి. ఒక ఎమ్మెల్యే నుంచి 2 ఎమ్మెల్యే అవుతారు ఎవరైనా. ఒక ఎమ్మెల్యే నుంచి ఆ ఎమ్మెల్యే కూడా పోయే పరిస్థితి. అంటే ప్రజలు కుక్కటిపల్లి ఆయన ఎమ్మెల్యే గెలిచాడు, నెక్స్ట్ గేమ్ కనీసం ఆయన ఒక్కడే గెలవాలి, ఇంకో 2 గెలవాలి. సో దర్ ఆర్ సో మెనీ లూప్ హోల్స్. ఆయన కూడా ఈజ్ ఆల్సో మనిషి, మంచి తెలివితేటలు ఉన్నాయి, అద్భుతం ఉన్నాయి. ఆ తెలివితేటని సమాజం అంటే రాజకీయాల్లోకి ఉన్న వాళ్ళకి ఉపయోగించి గైడ్ చేసి ఉంటే బాగుండేది. కానీ పాపం పక్కదారి పెట్టాడు. ఈ పిటి ఇన్ఫాక్ట్ అంతకంటే, ఎందుకంటే ఒకటే వాయిస్, ఇంకో వాయిస్ని వినడు, ఇంకో ఒపీనియన్ వినడు. అవన్నీ దానివల్ల అహం బ్రహ్మాస్మి అంటే కష్టం. సో అది కుదరలా, ఇది అది ఫెయిల్. తర్వాత సికింద్రాబాద్ నుంచి పార్లమెంట్ 52,000 ఓట్లు వచ్చాయి. ఇప్పుడు మన మహమూద్ అలీ గారు డిప్యూటీ చీఫ్ మినిస్టర్, ఆయన టీఆర్ఎస్ నుంచి ఆయన నిలబడ్డాడు. ఆయనకు 30,000, నాకు 52,000. లాయర్లందరూ అన్ని అడ్వకేట్స్, ప్రతి కోర్టులోనూ అనేక పార్టీల వాళ్ళు ఉంటారు. కానీ నా దగ్గరికి వచ్చేసరికి కోర్టులో మీటింగ్లు పెట్టి సివిఎల్కి ఓటేయన్నారు. టీవీ ఇండస్ట్రీలో కూడా బోల్డను వాళ్ళందరూ నా కేసు. సినిమాల్లో వాళ్ళందరూ కూడా అంటే కనీసం లోక్సత్తాకి అంటే బ్రాండ్ ఇమేజ్ అంటే పర్సనల్ కానీ అతను చూడటం. ప్లస్ 52,000 అంటే సామాన్యం కాదండి. అవునవునవును. ఇప్పుడు గట్టిగా మనం 10 మంది ఉంటేనే ఇంత ఫోర్స్ అనుకుంటాం. 52,000 మంది అంటే కాకపోతే ఆ 5 ఏళ్ళు నేను చాలా పబ్లిక్ ఇంట్రెస్ట్ ఇష్యూస్ రాసేటప్పుడు కింద రాసామండి. ముడికి మామూలుగా సివిఎల్ నరసింహరావు అడ్వకేట్ కాకుండా సివిఎల్ నరసింహరావు సపోర్టెడ్ బై 52,600 ఓటర్స్ ఫ్రమ్ సికింద్రాబాద్ పార్లమెంట్ కాన్స్టిట్యున్సీ. అంటే ఇంతమందికి నేను రిప్రజెంట్ చేస్తున్నాను. అవును, మీరు ఎలక్షన్ కమిషన్ మీ మొత్తం మీరు ఏమి ఇచ్చారు, మీ ఆస్తులు చిట్టా అంతా నెట్లో కూడా ఓపెన్గా మొత్తం అంతా ఇచ్చారు. అందులో గమనించకుండా అప్పుడు నేను అంటే చాలామంది నేషనల్ పార్టీలు వాళ్ళకంటే నాకు ఎక్కువ ఉందని, ఉంగరాలు, చైను, వాచి దగ్గర నుంచి కూడా అన్నీ. ఎందుకంటే ప్రజాస్వామ్యాన్ని బలంగా నమ్ముతా, మనుషులను నమ్ముతా, సమాజాన్ని నమ్ముతా. అండ్ వీ హ్యావ్ టు బి. ఎలా ఉంది, మీరు కూడా ప్రచారానికి బాగా ఖర్చు పెట్టాల్సి వచ్చిందా? నేను 4 వెళ్ళి రాత్రి 1 గంటకి వచ్చేవాళ్ళు. నేను, మా భార్య, నా పిల్లలు, నా స్నేహితులు అందరూ జనాల్లోకి వెళ్ళేవాళ్ళు. నో ఫండింగ్స్, తీసుకోవాల్సి చెప్పా కదా. మా కృష్ణవంశీ కృష్ణవంశీ ఇమీడియట్గా ఇమీడియట్గా 50,000 ఇచ్చి, శ్రీవల్ గారు మీరు దిస్ ఇస్ మై అంటే 50,000 50 కోట్ల కింద లెక్క అంతే. ప్లస్ నా డిపాజిట్ కూడా నేను ఫస్ట్ ప్రెస్ కాన్ఫరెన్స్ కాగానే కిందికి వెళ్ళి ఆటో వాళ్ళ దగ్గర నుంచి 5 రూపాయలు, పచ్చిమిరపకాయ బజ్జీల నుంచి, కూరగాయలు వాళ్ళందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి డిపాజిట్ కట్టా. ఎందుకంటే నేను ఖర్చు పెట్టి నేను ఇన్వెస్ట్ చేసి ఆ తర్వాత దోచుకుందామని కాదు,